తిరుపతి జిల్లా పెనకలూరు మండలంలోని ఓపిలి గ్రామంలో వెలుగు కార్యాలయంలో 19 ఏళ్లుగా వివోఏగా పనిచేస్తున్న స్వర్ణమ్మకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా 6 లక్షలు రికవరీగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చి జీతం నిలిపివేసి ఇల్లు అమ్ముకునే స్థితికి నెట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత కూడా వాటి గమ్యం స్పష్టత లేకుండా పోవడం, కార్యాలయాల చుట్టూ తిరిగినా సమాధానం రాకపోవడం దారుణమన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ఫీల్డ్ వెరిఫికేషన్ లో 1,10,770 చెల్లింపులు ప్రక్కదారి పట్టినట్లు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు తిరిగి ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వెలుగు కార్యాలయం బ్యాంకు వెలుగును చూపుతూ 3 నెలలుగా తిప్పుకోవడం అమానుషమన్నారు. అనారోగ్యంతో ఒంటరిగా జీవిస్తున్న తనకు వెంటనే న్యాయం చేయకపోతే పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నమస్తే అమ్మా, మీ పేరుమ్మా? స్వర్ణమ్మ. మీరు ఏం పని చేస్తారు? డిఆర్డీలో వెలుగులో యానిమేటర్గా పనిచేస్తున్నాను. సరే, మీ సమస్య ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? నేను 19 సంవత్సరాలు పనిచేశాను వివోఏగా. 19 సంవత్సరాలు అంటే ఏ రిమార్కు రాలేదు, నాకు ఏం లేదు. నన్ను 2020లో 19 డిసెంబర్లో నన్ను తీసేసినారు. వేరే వాళ్ళని పెట్టుకొని తర్వాత నాకు డబ్బులు నేను ఆడిట్ అయిపోయేంత వరకు ఉండనీయకుండా నాకు మార్చి నెలలో లెక్కలు చూసి నీకు ఇంత బాకీ ఉండాలా అని చెప్పాను అనేసి నాకు జీతం 6 నెలల జీతము తర్వాత ఇవో డబ్బులు తర్వాత నేను ఉంటానులే నేను ₹1 లక్ష కట్టిపోయినాను. అవన్నీ కూడా నాకు 5 గంటలు మొత్తము 6 లక్షల నా జీతంతో కూడా 6 లక్షల రూపాయలు ఇదేనాయి. నేను వీళ్ళు ఇతను ఎంక్వైరీ చేయమని నేను అంతకుముందు 2 ఏళ్ల నుంచి అడుగుతుంటే ఎవరు మొన్న వచ్చి ఎంక్వైరీ ఏజెం సారు శ్రీనిధి మేనేజర్ ఇలా చేసి లెక్కలు చేసిపోయినారు. కానీ లెక్కలు చేసిపోయిన తర్వాత 2 లక్షలు తేలింది. అతను మళ్ళీ రాబట్టుకొని పోయినాడు కదా 4 లక్షలు సీసీ. ఆ డబ్బులు మొత్తము నాకు రావాలి సార్, రావాలని నేను చెప్పి ఎంక్వైరీ చేసి నాకు 2 లక్షలు తేల్చిపోయినారు. మళ్ళీ ఈ తేల్చిన తర్వాత మళ్ళీ ఆయన 2 లక్షలు 4 లక్షల వరకు రాబట్టుకొని పోయినాడు. నా జీతం డబ్బులు కానీ. ఇప్పుడు మీకు ఎంత వచ్చిందమ్మా? ఎంక్వైరీలు ఎంత చెప్పారు? వెనకలో 2 లక్షలు వచ్చింది. ఏది అదే ఎంక్వైరీ రిపోర్ట్? అది చూపించి ఇట్లా చూపించమ్మా, తిప్పి. ఎప్పుడు ఇచ్చారు ఇది ఎంక్వైరీ రిపోర్టు మీకు? ఎంక్వైరీ రిపోర్ట్ డిసెంబర్ 29వ తారీఖు ఇచ్చారు. సరే, అప్పటి నుంచి మళ్ళీ దీని ప్రాసెస్ ఏంటంటే డబ్బులు ఎలా వస్తాయి అనుకున్నారు మీకు? వాడు తెప్పించి అంటే వీడికి పోతే ఇక్కడికి పోయినాను. పోతే సారు నేను తెప్పించి ఇస్తాలేమ్మా నిదానంగా ఇదేనని అన్నాడు. ఏజేమకు ఫోన్ చేసినాను. ఆయన సార్ కూడా ఆ సార్ లెక్కలేమో చేసిపోయినాడు బాగానే, కానీ రిపోర్ట్ కూడా ఇచ్చినారు. కానీ ఏది నాకు ఇప్పటి వరకు 3 నెలలు అయితే కూడా ఎవరు సమాధానం నాకు లేదు సార్. మీరు ఇక్కడ ఉండేటటువంటి ఏపీఎం వీళ్ళెవరు మీకు సహకరించినాడు? నిన్న టీవీలో కూడా పెట్టి దాంట్లో సిస్టంలో కూడా పెట్టి పైకి పంపినాడు. మరి ఇప్పుడు ఎలా మరి మీకు డబ్బులు తొందరగా రప్పించి నాకు న్యాయం చేసి, నాకు హెల్త్ బాగలేదు, నాకు ఈ దిగులతోనే ఇదిగా ఉన్నాను. నాకు ఇల్లు అమ్ముకొని వచ్చి కట్టినాను సార్. నేను బాకీలు అంటే నాకు ఇది. కానీ ఏమి నేను ఇంత డబ్బులు, నా కొడుకులు 2 30 ఏళ్ళ కొడుకు 25 ఏళ్ళ కొడుకు 2 చనిపోయినారు. నాకు ఏ ఆధారం లేదు, ఎవరు నాకు పెట్టలేదు. కనుక మిమ్మల్ని నేను దయించి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు ఇప్పించి నాకు ఎంత వస్తుందో నాకు నేనేమి ఎక్కువ నేను కట్టిన డబ్బులు నాకు ఇప్పించండి అంతే. అంటే మీరు 6 లక్షల రూపాయలు కట్టారు, మీ డబ్బులు మీకు రావాలి. సరే, దానికోసం మేమైతే మీడియా పరంగా ప్రయత్నం చేస్తామమ్మా, తర్వాత చూద్దామమ్మా. సరే అమ్మా, మరి